ఆర్థోడాంటిస్ట్ ఫర్ ద డెంటల్. ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే ఇంటర్సెప్టివ్ ఆర్థోడాంటిక్స్ ఇన్ పీడియాట్రిక్ డెంటిస్ట్రీ. ఎర్లీ ఏజ్లో పిల్లలకు వచ్చిన పళ్ళని కరెక్షన్ చేసుకోవడమే ఇంటర్సెప్టివ్ ఆర్థోడాంటిక్స్ అంటారు. అసలు ఏంటి? పిల్లలకు 5.5 years నుంచి పాలదంతాలు వస్తూ ఉంటాయి. సో వాటిని మనం ప్రైమరీ టీత్ అంటాము. సో అవి ఎప్పుడు రీప్లేస్ అవుతాయి అని అంటే 6.5 years నుంచి పర్మనెంట్ టీత్ వచ్చి మిల్క్ టీత్ని రీప్లేస్ చేస్తూ ఉంటాయి. సో ఈ కండిషన్స్లో ఏమవుతూ ఉంటుంది అంటే పిల్లలకు ఊడిపోవాల్సిన పళ్ళు ఏవైతే ప్రైమరీ టీత్ ఉందో ఆ టీత్ అనేది ఊడిపోకుండా ఈ పర్మనెంట్ టీత్ ఏవైతే ఉన్నదో వాటి టైంలో వస్తూ ఉంటాయి. సో ఈ వస్తున్న క్రమంలో ఈ పర్మనెంట్ టీత్ ఏం చేస్తుంటాయి అంటే ఆ స్పేస్ లేక ఆ పన్ను రావాల్సిన టైంలో ఏం చేస్తుంది, ఆ ముందుకు కానీ వెనక కానీ ఇలా రావడం వల్ల మిస్అలైన్మెంట్ అయ్యి ప్రొక్లినేషన్ కానీ వెత్తుగా కానీ వంకటింక కానీ పళ్ళు రావడం జరుగుతుంది. సో దీన్ని అవాయిడ్ చేయాలి అంటే ఏం చేయాలి అని అంటే ఎర్లీ ఏజ్లో ఇట్లా ఏజ్ ఆఫ్ 5 years నుంచి 11 years. సో మనకు పళ్ళు ఎప్పుడైతే 5 years నుంచి పర్మనెంట్ పళ్ళు స్టార్ట్ అవుతాయో కంప్లీట్గా రావడానికి 11 to 12 years పడుతుంది. సో ఈ క్రమంలో మనం ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఒక ఓపీజీనల్ ఎక్స్రే తీసుకొని దాంట్లో ఏ పళ్ళు అయితే ఎప్పుడు ఊడిపోతే కింద రావాల్సిన పళ్ళు ఏంటి, ఏ టైంలో వస్తే అవన్నీ జడ్జి చేసుకొని వాటిని ఒక ప్లానింగ్ చేసి సీరియల్ ఎక్స్ట్రాక్షన్ ఇలాంటి ప్లానింగ్స్ రకరకాలు ఉంటాయి. ఆ ప్లానింగ్స్తో మనం ఏం చేస్తామంటే టీత్ ఎరప్ట్ అవ్వడానికి గైడెన్స్ ఇస్తాము. ఎట్ ద సేమ్ టైం ఫర్దర్గా ఫ్యూచర్లో జా ఆప్షన్ మాల్ పొజిషన్ కాకుండా కంప్లీట్గా జా సెట్ అవ్వడానికి మనకు ఈ ట్రీట్మెంట్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. అలా కాకుండా మనం ఒకవేళ అన్ట్రీట్ అనుకోండి, ఇది మనం ఫస్ట్ గ్రహించకుండా అన్ట్రీట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే అది స్కెల్టల్గా అయ్యే అవకాశం ఉంటుంది. సో స్కెల్టల్గా అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఫ్యూచర్లో నవ్వినప్పుడు కానీ లేదా పళ్ళు ఎత్తుగా ఉండడం కానీ దవడ ఎత్తుగా అయ్యే అవకాశం ఉంటుంది. సో మనం ఏం చేయాలి అని అంటే ఇంటర్సెప్టివ్ ఆర్థోడాంటిక్స్లో కాన్సెప్ట్ ఏంటి అంటే మనం ఫస్టే దాన్ని గ్రహించి మనం పిల్లల్ని ఒక డెంటిస్ట్కి ఒక 5 years నుంచే తీసుకురావాలి. సో నెంబర్ ఆఫ్ విజిట్స్ పెంచుకుంటూ మనం రెగ్యులర్గా డాక్టర్కి చూపెట్టుకొని ఆ స్మైల్ అనేది కరెక్షన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.